హాయ్ అండి. వెల్కమ్ టు మై ఛానల్. సో, ఈరోజు వీడియోలో ఇలాంటి బ్యూటిఫుల్ డిజైనర్ హ్యాండ్స్‌ని ఎలా సింపుల్‌గా, ఈజీగా కట్ చేసుకొని స్టిచ్ చేయాలో చూసేద్దాం. సో, ఫస్ట్ హ్యాండ్ పొడవు 9 ఇంచెస్ తీసుకోవాలి. అలాగే ఇక్కడ మిడిల్‌గా 4 ఇంచెస్‌కి అండ్ ఇక్కడ 3½ ఇంచ్‌కి ఇలా మార్క్ చేసుకొని ఇలా ఒక లైన్ డ్రా చేసుకోవాలి. సో, ఇప్పుడు వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా డ్రా చేసి కట్ చేసుకోవాలి. సో, ఇప్పుడు 5 ఇంచెస్ వెడల్పు గల ఒక క్లాత్‌ని తీసుకొని మనం బాక్స్ ప్లీట్స్ అరేంజ్ చేసుకోవాలి. సో, ఇలా పైన కట్ చేసిన పీస్‌కి 1/2 ఇంచ్ కింద, 1/2 ఇంచ్ పైన ఖర్చులకు ఉండేలాగా ఇలా క్లాత్ తీసుకోవాలి. సో, ఇప్పుడు 1 ఇంచ్, 1 ఇంచ్ ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా మార్క్ చేసుకొని ఈ క్లాత్‌ని అంతా బాక్స్ ప్లీట్స్ అరేంజ్ చేసుకుందాం. సో, ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా మనం బాక్స్ ప్లీట్స్‌ని అరేంజ్ చేసుకోవాలి. సో, ఇలా అరేంజ్ చేశాక కింద వైపు ఉన్న క్లాత్‌ని తీసుకొని ఇలా ఎగ్జాక్ట్‌గా మిడిల్ పాయింట్ తీసుకొని మిడిల్ పాయింట్ దగ్గర జాయిన్ చేసుకొని ఇలా ఒక స్టిచ్ వేసుకోవాలి. ఇప్పుడు ఇలా ఓపెన్ చేసి హ్యాండ్‌కి పైన భాగాన కూడా వీడియోలో చూపిస్తున్న విధంగా ఒక స్టిచ్ వేసుకోవాలి. సో, ఇప్పుడు మనం పైన కట్ చేసిన పీస్ ఉంది కదండీ 4 ఇంచెస్‌కి ఆ పీస్‌ని ఈ ఫ్రిల్స్ పైన ఉంచి సో, ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా ఉంచి ఎగ్జాక్ట్‌గా మనం ఇలా ఒక స్టిచ్ వేసుకోవాలి. ఆ హ్యాండ్ లెంత్ ఎంత ఉందో అలా ఒక స్టిచ్ వేసుకోవాలి. సో, ఇప్పుడు కట్ చేసుకుంటున్నాము ఎక్స్ట్రా క్లాత్ అంతా. సో, ఇప్పుడు ఓపెన్ చేసేయండి. సో, ఫ్రిల్స్ సో, ఇలా వచ్చేస్తుంది ఫైనల్ లుక్. అండ్ నెక్స్ట్ కింద ఇక్కడ ఒక పీస్ తీసుకుందాం. ఇది 3 ఇంచెస్ వెడల్పుతో మన హ్యాండ్ లూజ్ ఎంత ఉందో అంత ఒక క్లాత్ తీసుకొని ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా ఫోల్డ్ చేసి ఒక స్టిచ్ వేసుకోవాలి. ఇప్పుడు ఈ క్లాత్‌ని మనం హ్యాండ్‌కి అటాచ్ చేసుకుందాం. సో, ఇలా పై వైపున ఫస్ట్ అరేంజ్ చేసి ఒక స్టిచ్ వేసుకొని సో, దీన్ని ఇప్పుడు ఓపెన్ చేసి పైన వైపున కూడా ఒక స్టిచ్ వేసుకోవాలి. సో, ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా ఒక స్టిచ్ వేసుకోండి. సో, ఇప్పుడు ఎక్స్ట్రా క్లాత్‌ని కట్ చేస్తున్నాను. అంతే, సింపుల్ డిజైనర్ ఈజీ హ్యాండ్స్ రెడీ. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.